అందరికీ నమస్కారం. నేను మీ యాడా నారాజు. రాహుల్ గాంధీ గారు గుజరాత్లో సంచలన వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు గుజరాత్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో అధికారం రాకపోవడానికి గత 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో కోవట్లు బీజేపీకి అనుకూలంగా ఉండడం వల్లే సగం మంది పైగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి అనుకూలంగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో అధికారంలో రాలేకపోయిందనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు గుజరాత్లో సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి వ్యక్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అనే విషయం కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తులను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 22% ఓట్ షేరింగ్ని కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది తెలంగాణలో అనే విషయం కూడా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అదేవిధంగా గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ షేరింగ్ ఉన్నా సరే మాత్రం ఖచ్చితంగా 30 ఏళ్ళ నుంచి రాకపోవడానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదనే విషయం కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. సగం మంది బీజేపీ పార్టీతో పోరాడుతుంటే ఇంకొంత సగం మంది బీజేపీతో చేతులు కలుపుతున్నారని కూడా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ రకంగా బీజేపీ తోటి చేతులు కడుపుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా మేము బయటికి పంపించేస్తామనే విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే బీజేపీతో పోరాడుతున్నారో వాళ్ళు నిజమైన పులులుగా నిజమైన సింహాలుగా రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మేము గుర్తిస్తామని కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించబోము అనే విషయాన్ని చాలా స్పష్టంగా బలంగా గుజరాత్లో చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా తెలంగాణలో కూడా 22% ఓట్ షేరింగ్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుంజుకుందనే విషయం కూడా రాహుల్ గాంధీ గారు గుజరాత్లో చెప్పడం అనేది ఇక్కడ చాలా చర్చనీయ అంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 40% ఓట్ షేరింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్ళుగా గుజరాత్లో అధికారంలో రాకపోవడానికి ఈ కోవట్ల వల్లనే రాకపోవడానికి ప్రధానమైన కారణం అని కూడా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా కార్యకర్తలను దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు దేశం మొత్తం కూడా ఇంకెవరైనా సరే ఆ రకంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అలాంటి వ్యక్తులను బయటికి పంపించేస్తామన్న సందేహాన్ని రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి ప్రధానంగా బేస్ చేస్తూ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అంశాలనే ప్రధానంగా తీసుకుంటూ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రకమైన వాతావరణం మాకు తెలిసింది అనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా పార్టీ నుంచి చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారని అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ తీసుకునే స్టాండ్ ఏ రకంగా ఉందనేది మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎవరినైనా గుర్తించి ఎవరిని బయటికి పంపిస్తారు అంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకి వచ్చే ఎన్నికలకి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు ఎరివేసే ప్రక్రియ మాత్రం ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.